ధ్యానంలో భాగంగా ఈరోజు మనం ధ్యానించవలసిన భాగం అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయము. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయము 18వ వచనం నుంచి 23వ వచనం వరకు కూడా ఆ భాగాన్ని చదువుకుందాము. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయము 18వ వచనం నుంచి 23వ వచనం వరకే. పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉండిన తరువాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తనకు మొక్కుబడి ఉన్నందున కెంక్రేయలో తల వెంట్రుకలు కత్తిరించుకుని ఓడ ఎక్కి సిరియాకు బయలుదేరెను. ప్రిస్కిలా అకుల అనువారు అతనితో కూడా వెళ్ళిరి. వారు ఎఫెసునకు వచ్చినప్పుడు అతడు వారిని అక్కడ విడిచిపెట్టి తాను మాత్రము సమాజ మందిరములో ప్రవేశించి యూదులతో తర్కించుచుండెను. వారింకనూ కొంతకాలం ఉండుమని అతన్ని వేడుకొనగా అతడు ఒప్పక, దేవుని చిత్తమైతే మీ వద్దకు తిరిగి వస్తుందని చెప్పి వారి యొద్ద సెలవు పుచ్చుకొని ఓడ ఎక్కి ఎఫెసు నుండి బయలుదేరెను. తరువాత కైసరయ రేవున దిగి యెరూషలేమునకు వెళ్ళి సంఘపు వారిని కుశలమడిగి అంత్యొకయుకు వచ్చెను. అక్కడ కొంతకాలం ఉండిన తరువాత బయలుదేరి వరుసగా గలతీయ ప్రాంతమందును ఫ్రుగియా యందును సంచరించుచు శిష్యులందరినీ స్థిరపరచెను. హల్లెలూయా. సో ఇది పౌలు మనం రెండవ మిషనరీ ప్రయాణం, రెండవ మిషనరీ జర్నీ మనం చూస్తూ వస్తున్నాము. సో ఇక్కడ ఆల్మోస్ట్ రెండవ మిషనరీ జర్నీ ముగించబడుతుంది అన్నమాట. 23వ వచనం నుంచి ఆయన మరలా థర్డ్ అంటే మూడవ మిషనరీ జర్నీ అంటే మొదలు పెట్టినాడంటే మరలా రిటర్న్ అవుతున్నాడు అనమాట. మరలా కొరింథీకి, దెన్ అంతియోకియాకి, ఇలాగా ఆ థర్డ్ మిషనరీ జర్నీలో మనం చూస్తాం. సో ఎనీవే ఇక్కడ మనం చూసినట్లయితే మొదటి వచనంలో ఇది ఒక మనకు ఒక సందిగ్ధతను కూడా కలుగ చేసే ఒక వచనం. అది 18వ వచనం. ఏం చెప్పండి అది? పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉండిన తర్వాత సహోదరులు ఏదో సెలవు పుచ్చుకొని తనకు మొక్కుబడి ఉన్నందున కేంక్రేయలో తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియాకు బయలుదేరెను. అది ఒక ప్రశ్నార్థకమైన విషయం. ఏం చెప్పండి అక్కడ? మీరే చెప్పాలి నాకు. 18వ వచనంలో మీకు ఏమైనా డౌట్ వస్తుందా? మొక్కుబడి అంటే క్రైస్తవులకు, అంటే విశ్వాసులకి, యేసుక్రీస్తుని మరి విశ్వసించే కృత నిబంధన విశ్వాసులు. అంటే మొక్కుబడులు అనేవి పాత నిబంధనలో ఉండే ఆ రోజుల్లో. లేవి కాండంలో కానీ, నంబర్స్ అంటే సంఖ్యాకాండంలో కానీ మనం చూసినట్లయితే వాళ్ళు మొక్కుబడులు అనేది మరి ఉండేది. అక్కడ వ్రతం కూడా చేసేవాళ్ళు, అంటే నాజీర్ వ్రతం అనేది కూడా చేసుకునేవాళ్ళు. సో ఇక్కడ మరి ఇదొక ప్రశ్న మనందరికి కూడా. మరి పౌలు పాత నిబంధన వాడా, క్రొత్త నిబంధన వాడా? పౌలు కృత నిబంధన వాడే. యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించిన వాడే. యేసుక్రీస్తు సువార్త పట్టుకుని ఇప్పుడు జర్నీలు చేస్తూ అనేక ప్రాంతాలలో సంఘాలను స్థాపిస్తూ అనేక ప్రాంతాలలో సువార్త గురించిన, అంటే ధర్మశాస్త్రం కాదు, ధర్మశాస్త్రం ప్రకారం ఎవరు నీతిమంతులుగా పిలువబడలేరు. యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచితేనే అప్పుడు పాపక్షమాపణ ద్వారా నీతిమంతులుగా పిలువబడతారని అనేక మందికి ఆయన చెప్పుకుంటూ వస్తున్నాడు. అయితే మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కడున్నాడు ఇప్పుడు? యాక్చువల్గా కొరింథులో ఉన్నాడు కదా పౌలు. కొరింథులో ఉన్నాడు. కొరింథు నుంచి అక్కడ కొంచెం బహుదినాలు గడిపిన తర్వాత వాళ్ళ దగ్గర సెలవు పుచ్చుకుంటున్నాడు. అక్కడ సహోదరుల దగ్గర సెలవు పుచ్చుకుని మరి తనకు మొక్కుబడి ఉన్న కెంక్రేయలో తల వెంట్రుకలు కత్తిరించుకుని ఓడేకి సిరియాకి బయలుదేరి వెళ్తున్నాడు. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే మరి చెప్పండి, మీరే చెప్పండి. మొక్కుబడి క్రొత్త నిబంధన క్రైస్తవులకి, లేకపోతే మన విశ్వాసులకి క్రొత్త నిబంధన యేసుక్రీస్తులో మరి ఆయన రక్తంలో కడగబడిన విశ్వాసులు
కి మొక్కుబడి ఉన్నదా? లేదు. వెరీ గుడ్. బోల్డ్. ఎస్, వెరీ గుడ్. సో కానీ మరి పౌలు కూడా కొత్త నిబంధన విశ్వాసే కదండి. ఒకప్పుడు తను పాత నిబంధన విశ్వాసే. పాత నిబంధన మీద అధికంగా అది పట్టుకుని అనేక మందిని హింసించాడు. యాక్చువల్గా తను పక్కా నిక్కచ్చి అయిన నిష్ఠాతుడైన యూదుడు. తను యాక్చువల్గా ధర్మశాస్త్రం అంతటిని కూడా అధ్యయనం చేసిన గొప్ప యూదుడు. సో అటువంటి వ్యక్తి మరి అక్కడ ఒక ప్రదేశంలో, కేంక్రేయులు అనే ప్రదేశంలో మరి తల వెంట్రుకలు కత్తిరించుకొని, మొక్కుబడి కింద తల వెంట్రుకలు కత్తిరించుకొని బయలుదేరినట్లు కూడా మనం చూస్తున్నాం. సో అయితే ఇక్కడ ఈ విషయంలో మనం ధ్యానించినట్లయితే 2 కార్యాలు మనం చూడాలి యాక్చువల్గా. ఒకటి, ఈ విషయంలో యేసుక్రీస్తు ప్రభు వారు తర్వాత చూద్దాం. అది యేసుక్రీస్తు ప్రభు వారు క్లారిటీ ఇస్తారు దాని గురించి. మొక్కుబడి ఒకటి, దెన్ ఒట్టు ఒకటి కదా. తెలుసా రెండింటికి డిఫరెన్స్ ఉందా? ఒట్టు పెట్టుకోవటం అంటే ఏంది? ప్రమాణమే కదా, ప్రమాణం అంటాం కదా, ప్రమాణం చేయటం. దెన్ మొక్కుబడి అనేది డిఫరెంట్. ఓకే, సో ప్రమాణం అయితే ఒట్టు అనేది మనం చేయకూడదు. అది వెరీ క్లియర్. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చివరి భాగంలో. సో కానీ మొక్కుబడి గురించి యేసుక్రీస్తు ప్రభు వారు దాన్ని అంత ప్రస్తావించలేదు. కానీ మొక్కుబడిని కూడా ఒట్టు కిందగానే అక్కడ మనకి ఆ 2 మిక్స్ అయ్యినట్టుగా కనపడుతుంది. సో ఎనీవే, ఇప్పుడు పౌలు విషయంలో ఎందుకు తను అలాగా చేశాడు అంటే కొన్ని వ్యాఖ్యానాల్లో కూడా ఏమని చెప్తారంటే, ఆయన మరి పాత నిబంధనలు అవన్నీ ధర్మశాస్త్రాన్ని ధ్యానించిన వాడు కాబట్టి తను ఇప్పుడు యాక్చువల్గా మనం గమనించినట్లయితే ఒకటి గమనించాలి. పౌలు ఇప్పుడు ఈ జర్నీ మొదలు పెట్టాడు కదా అపోస్తుల కార్యాల్లో. తను బాగా ముదిరిన క్రైస్తవుడిగా ఉన్నాడా, లేకపోతే ఎలాగున్నాడు ఇప్పుడు ఈ సమయంలో, ఈ జర్నీ సమయంలో? యాక్చువల్గా ముదిరిన క్రైస్తవుడిగా కాదు ఆయన ఇప్పుడు అంటే తెలుసుకున్నాడు. యేసుక్రీస్తుని సంధించిన తర్వాత అది మెల్లిగా దాని నుంచి బయటపడుతున్నాడు. ఇప్పుడు మరలా ఆ ధర్మశాస్త్ర సంబంధమైన కార్యాలు, కృత నిబంధనలు ఏ విధంగా మరి నెరవేర్చబడినవి, క్రీస్తులో ఏ విధంగా నెరవేర్చబడినవి అనేది తెలుసుకుంటూ తను మెల్లిగా తన ప్రయాణాన్ని సాగిస్తున్నాడు, విశ్వాస జీవితాన్ని సాగిస్తున్నాడు. సో ప్లస్ అది ఒకటి. ఓకే, సో తను పరిపూర్ణమైన అంటే మిగతా లెటర్స్ దగ్గరకు వచ్చేసరికి లెటర్స్ ఇక్కడ ఏం చేస్తున్నాడంటే సంఘాలను స్థాపిస్తున్నాడు, విశ్వాసుల్ని దగ్గరికి చేరుస్తున్నాడు, సంఘాలను స్థాపిస్తున్నాడు, నెక్స్ట్ జర్నీ చేస్తున్నాడు. అలాగా ఇది చేసుకుంటూ వెళ్తున్నాడు. తర్వాత మెచ్యూర్డ్ వ్యక్తిగా ఇంకా అధికంగా, అందుకని అపోస్తుల కార్యాలలో పౌలు చెప్పిన విషయాలు ధర్మశాస్త్రాన్ని ప్రస్తావిస్తాడు కానీ అంత గట్టిగా కొట్టివేయబడినట్లుగా తను ప్రస్తావించడు. కానీ రోమీయులకు రాసిన పత్రికలో చూస్తే మాత్రం అక్కడ నిక్కచ్చిగా మాట్లాడతాడు యాక్చువల్గా. ప్లస్ ప్రతి సంఘానికి, ఎఫెసీయులకు కానీ, కొరింథీయులకు కానీ, గలతీయులకు కానీ, సో వీళ్ళందరికీ, ప్రతి తెస్సలోనిక సంఘానికి కానీ, ఇక్కడ సంఘాలకు అందరికి కూడా తను లెటర్స్ రాస్తూ ఉంటున్నాడు, పత్రికలు రాస్తున్నాడు కదా. అక్కడ వచ్చేసి తను పరిపూర్ణమైన అంటే మెచ్యూర్డ్ అంటే దాన్ని ఏమంటారు, మెచ్యూరిటీ అంటే మనం పరిపూర్ణమైన, ఇంకొక వర్డ్ కూడా ఉంది శేఖర్ దానికి, పరిపూర్ణమైన ఒక వ్యక్తిగా అంటే బాగా అనుభవజ్ఞుడైన ఒక దీంట్లోనికి వచ్చిన తర్వాత అది రాస్తున్నాడు అనమాట. సో ఆ ప్రారంభ దశలో తను ఒకానొక స్టేజ్లో ఏమంటాడంటే, నేను యూదుని వలె ఉంటాను. ఓకే, సో అన్యుని వలె ఉంటాను. సో ఎందుకంటే వాళ్ళని సంపాదించుకోవటానికి మొదట వాళ్ళ లెవెల్లోకి వెళ్ళిపోతాడు అనమాట. పౌలు యొక్క ఇదేంటంటే స్ట్రైట్గా నాకు అన్నీ తెలుసు అని చెప్పేసి, మీరు కూడా ఇది ఖచ్చితంగా నమ్మాలి అని చెప్పేసి, మీరు ఇది దాన్ని ఏమంటారు, ఖరాఖండిగా లేకపోతే
లీగలిస్టిక్గా తను అప్రోచ్ ఉండదు. తను మిగతా వాళ్ళని విశ్వాసం నడిపించడానికి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు యూదుడు అనే వ్యక్తి నిజమైన విశ్వాసిగా, యూదులంతా ఎవరు దేన్ని నమ్ముతున్నారు? మనకి ముఖ్యంగా యూదులు పాత నిబంధనే వాళ్ళకి బేస్. యేసుక్రీస్తుని ఒక ప్రవక్తగా ఇది చేస్తున్నారు, కానీ తాను రక్షకునిగా వాళ్ళు చూట్ల యాక్చువల్గా. ఓకే, అది అందుకని సో వాళ్ళ లెవెల్కి వెళ్ళిపోతాడు అనమాట. వాళ్ళ లెవెల్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి వాళ్ళ బేస్తో పాటుగా మెల్లిగా వాళ్ళని పైకి తీసుకుని వస్తాడు అన్నమాట. సో అది ఆ ప్రారంభ దశలో తను ఈ యొక్క దాన్ని ఏమంటారు, ఇప్పుడు మనం చదివిన విధంగా ఆ మృక్కుబడి అనేది చెల్లించినట్లుగా అనేది మన ఈ వ్యాఖ్యానం చేసేవాళ్ళు, అంటే అనేక మంది ఈ రైటర్స్ ఉన్నారు చూసారా, బైబిల్ దీన్ని వ్యాఖ్యానం చేసిన వాళ్ళ అభిప్రాయం అనమాట. ప్లస్ అంతేకాకుండా ఇంకొకటి ఏమంటారంటే, ఈ మృక్కుబడి అనేది వ్యక్తిగతమైనది. ఓకే, ఎవరిని తను ఇంపోజ్ చేయట్లా, ఇది చెయ్యండి అని రూల్గా చెప్పట్లా. ఇప్పుడు ఇది ఎలాగ తీసుకోవచ్చు అంటే, ఇప్పుడు అంటే మన ప్రస్తుత అంటే కృత నిబంధన విశ్వాసులు కూడా ఎలాగ తీసుకోవచ్చు అంటే, మృక్కుబడి అనే దాన్ని మృక్కుబడి అంటే అసలు మన అర్థం చెప్పండి. మనం ఏమనుకుంటాము యాక్చువల్గా, సింపుల్గా జనరల్గా మనం ఏమనుకుంటాం మృక్కుబడి అంటే? దిస్ ఈస్ ద థింగ్ యాక్చువల్గా కదా. అంటే బిజినెస్ లాగా ఉంటుంది కదా. ఏదైనా జరిగితే నేను సపోజ్ నేను ఈ ఎగ్జామ్ పాస్ అయితే నేను జనరల్గా చెప్తున్నా, కానుకిస్తాను, లేకపోతే ఏదన్నా తలపెట్టాను, నేను ఏదైనా బిజినెస్ చేస్తున్నాను. సో అంటే ఏదైనా సరే దానికి ఏంటంటే ఒక దాని వెనకాల ఏముంది యాక్చువల్గా? స్వార్థం ఉంది కదా. అంటే సొంత బెనిఫిట్ కోసం దేవుని దగ్గర మృక్కుబడి, అంటే ఆయనకి ఏం చేస్తున్నాం మనం? ఆశ చూపిస్తున్నామని. కానీ ఇక్కడ పౌలుది అది కాదు యాక్చువల్గా. పౌలు మృక్కుబడి అది కాదు. తను నిస్వార్థపూరితమైన మృక్కుబడి అంటే తను దేవునిలో, అంటే ఒకటి మనం చూడాలి అంటే స్వలాభం కాకుండా. ఓకే, మృక్కుబడి అనేది మన యొక్క వ్యక్తిగతానికి సంబంధించిన విధంగా ఉండి, అది నీ ఆత్మీయ పురోగతికి, అంటే మన ఆత్మీయ జీవితానికి, ఆత్మలో మనం బలం పొందటానికి ఏమైనా ఒక దాన్ని ఏమంటారు, మొక్కుబడి లాంటిది మనం చేసుకుంటే అది కూడా వ్యక్తిగతం. అలాగని చేసుకోవాలని కూడా ఏమీ లేదు. అది నేను చెప్పేది మీకు అర్థమవుతుందో లేదో. ఇప్పుడు ఉదాహరణకి, ఇప్పుడు సపోజ్ మనం ఉపవాసం ఎందుకు చేస్తాము? ఉపవాసం ఎందుకు చేస్తాము? అది యాక్చువల్గా అర్థం కాకుండా మనం ఎందుకు చేయాలంటే, మనల్ని మనం నలగొట్టుకుని ఒక సమయాన్ని కేటాయించుకోవటం. ఇప్పుడు రోజంతా మనం ఏదో పనులు చేసుకుంటాం, లేకపోతే ఏదో చేసుకుంటాం కదా, చేసుకుని దేవునికి సమయానికి ఇస్తాం. కానీ ఉపవాసం అంటే ఏంటంటే, ఉద్దేశపూర్వకంగా నేను ఫలానా ఈ ఒక మీల్ని, లేకపోతే ఒక పూట భోజనాన్ని నేను తీసుకోవట్లేదు కదా, లేకపోతే 2 పూటల భోజనాన్ని నేను తీసుకోవట్లేదు, లేకపోతే ఈ రోజంతా మొబైల్ని అసలు ముట్టుకోను నేను. పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా మొబైల్, అది కూడా ఉపవాసమే, అవునా కదా? సో అంటే దేనికోసం చేస్తున్నావు నువ్వు? దేవునితో బేరం ఏమైనా పెడుతున్నావా? ఇది కూడా ఒక రకమైన మొక్కుబడి లాంటిది అన్నమాట. ఓకే, ఇది దేనికోసం చేస్తున్నావు నువ్వు? నీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల కోసం బలపడటానికి మనం చేస్తున్నాం. సో ఆ విధమైన ఆ విధమైన ఓవస్ అంటారు అనమాట. అంటే ఆ విధమైన దేవునితో, ప్రభా నేను ఈ రోజంతా కూడా అసలుకి ఫోన్ ముట్టుకోను, లేకపోతే ఈరోజు ఉపవాసం ఉంటానంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేకపోతే లంచ్ ఇది చేస్తాను. ఏం చేస్తున్నాము? మనం దేవుని సన్నిధిలో మనం సమయాన్ని గడుపుతున్నాం, దేవునికి ఆ సమయాన్ని ఇస్తున్నాము, దేవుని
ఖచ్చితంగా వెతుకుతున్నాం. అది దాని వెనకాల ఏమీ లేదు. ఇంకా నేను ఉపవాసం ఉంటుంది, మా మా అబ్బాయికి పెళ్లి కోసం ఉపవాసం ఉంటాము. మళ్ళీ ఇటువంటి కానీ ఏమైనా ఉంటే అది ఏదో ఆశించి మనం చేస్తున్నాం, ఏదో ఆశించి చేస్తున్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఉపవాసం ఉన్నారు, 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉన్నట్లు ఉంది. ఆయన ఏమైనా ఆశించి చేశాడా? ఆయన ఏమైనా ఆశించి చేశాడా? ఆత్మలో బలపడటానికి ఆయన, ఎందుకంటే శరీరంలో ఈ భూమి మీదకి వచ్చాడు కాబట్టి తన ముందు ఒక పెద్ద పని ఉంది కాబట్టి, ఓకే. సో దాంట్లో ఆత్మలో బలపడటానికి ఆయన తన శరీరాన్ని ఉపవాసము ద్వారా నలగొట్టుకుంటుంది. అంటే తండ్రి అయిన దేవుని ముందు నేను ఉపవాసం ఉంటాను ఈ 40 దినాలు 40 రాత్రులు నన్ను ఆత్మతో, అది ఉద్దేశం. ఇప్పుడు అది కూడా ఒక రకమైన మొక్కుబడి. సో ఈ పౌలు చేసిన మొక్కుబడి ఆ విధమైన తన ఆత్మీయ అభివృద్ధి, తన ఆత్మలో దేవునికి యేసు క్రీస్తులో తను ఇంకనూ బలపడాలి, ఇంకనూ తన లోతైన కార్యాలు నేర్చుకోవాలను. సో అటువంటి విషయానికి తను మొక్కుబడి ఉన్నట్లుగా కూడా మనం అనుకోవచ్చు. ఓకే, ఆ విధమైన ఇప్పుడు మొక్కుబడి లాంటిది ఏముందంటే మనం అది అంటే ఒకటి ఇక్కడ మన ఆత్మీయ జీవితానికి వృద్ధి లేకపోతే బలం పొందటానికి, ఆత్మలో ఎదగటానికి దేవునితో మనం ఒక ఒప్పందము ఒడంబడిక లేకపోతే ఈ మొక్కుబడి అనేది చేసుకున్నట్లయితే అది మనం అది నిస్వార్థపూరితమైన ఒడంబడిక కావచ్చు, నిస్వార్థపూరితమైన మొక్కుబడి. సో దానికి కృత నిబంధన ఎటువంటి అభ్యంతరాలు అనేది పెట్టదు. అంతేగాని మరి పాత నిబంధనలో వాళ్ళు ఎందుకు ఆ మొక్కుబడులు చేసుకునే వాళ్ళంటే వాళ్ళకి అప్పుడు వాళ్ళు ఆత్మలో అంత బలవంతులు కాదు. యాక్చువల్గా వాళ్ళకి అసలుకి రక్షణ గురించిన తెలియదు. సో వాళ్ళు తమ యొక్క పాపాల గురించిన దాని నుంచి బయటపడటానికి ఇటువంటి మొక్కుబడులు అనేది చేసుకునే ఒక పరిస్థితి అన్నమాట. సో ఆ విధంగా కాకుండా పౌలు ఉన్న మొక్కుబడి ఏంటంటే క్రీస్తులోనికి వచ్చిన తర్వాత, క్రీస్తు చేత సంధించబడిన తర్వాత తను ఇంకా మొక్కుబడి చెల్లిస్తున్నాడు అంటే అది తన ఆత్మీయ జీవితంలో ఎదగటానికి దేవుని దగ్గర ఒక ప్రమాణము చేసుకుని ఉన్నాడు. దానిని నెరవేర్చటానికి తను అక్కడికి వెళ్ళినట్లుగా మనం గమనించవచ్చు. అయితే ఇది ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఒక క్లారిటీ ఇస్తున్నట్లుగా మనం చూద్దాం ఈ యొక్క ప్రమాణాల గురించి, అదే మొక్కుబడి గురించి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 33 నుంచి 37 వరకు మనం చదివినట్లయితే, మత్తయి సువార్త అంటే ఎందుకు మనం ఇది చదవాలంటే ఈ విధంగా మనం మొక్కుబడులు కానీ మన ప్రమాణాలు కానీ ఉండకూడదు అనే దాని విషయమై. ఓకే, నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలెనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ ఏమి కోట్ చేస్తున్నారంటే ఆయన కోట్ చేసింది పాత నిబంధనలోని ఒక విషయం. అది సంఖ్యాకాండం 30వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినట్లయితే మనం చూడగలం. అక్కడ చదవండి ఎవరైనా చక్కమని తీసి, సంఖ్యాకాండం 30వ అధ్యాయము 2వ వచనం. ఏం సంగతి అది? ఒకడు యెహోవాకు మొక్కుకొనిన ఎడల తాను బద్ధుడగుటకు ప్రమాణం చేసిన ఎడల ఓకే. సో అక్కడ ఇది మొక్కుబడి గురించి అక్కడ చెప్తారు. ఒకడు ఇంకోసారి ఒకడు యెహోవా చెప్పినది ఏమనగా, ఒకడు యెహోవాకు మొక్కుకొనిన ఎడల లేక తాను బద్ధుడగుటకు ప్రమాణం చేసిన ఎడల అతడు తన మాట తప్పక తన నోటి నుండి వచ్చినదంతయు నెరవేర్చవలను. ఇది పాత నిబంధనలో దేవునితో
వాళ్ళు ఒకవేళ ఏమైనా మొక్కుబడి చేసుకుంటుంటే అది కంపల్సరీగా నెరవేర్చాలి. సో ఎందుకంటే దానికి బద్ధుడు అవ్వాలి. సో అయితే ఇక్కడ ఏమని చెప్తున్నారు యేసుక్రీస్తు ప్రభు వారు, మీరు ఆ విధంగా చెప్పబడిందని విని ఉన్నారు కదా. నేను 34వ వచనం ఏమంటున్నారు, నేను మీతో చెప్పినది ఏమనగా ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు. అంటే ఇప్పుడు దేనికి ఈక్వల్ చేస్తారు? ఒట్టు అనే దాన్ని దేనికి ఈక్వల్ చేస్తారు యేసుక్రీస్తు ప్రభు వారు? పాత నిబంధనలో ప్రమాణం అంటే పాత నిబంధనలో మొక్కుబడికి ఈక్వల్ చేస్తున్నారు. ఓకే, సో అంటే ఒక రకంగా నువ్వు మొక్కుబడి చేస్తున్నది కూడా ఒట్టు లాంటిదే అని అంటున్నాడా. నేను మీతో చెప్పినది ఏమనగా ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు. ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనము. భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము. యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము. నీ తల తోడని ఒట్టు పట్టుకొనవద్దు, ఒక వెంట్రుకనైనను తెలుపుగా నలుపుగా చేయలేవు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. వీటికి మించున్నది దుష్టుని నుండి పుట్టున్నది. సో ఇక్కడ వెరీ క్లియర్. అంటే మనం ఒట్టు అనేది, నేను అంటాం కదా, బైబిల్ చాలా మంది కొంతమంది ఏంటంటే బైబిల్ మీద ప్రమాణం చేస్తుందంటారు. నో, అది మనం చేయవలసిన అవసరం లేదు. నువ్వు ఏం మాట్లాడితే నువ్వు అవునంటే అవును, నేను చెప్తున్నాను, నువ్వు నమ్మితే నమ్ము, నమ్మకపోతే నమ్ము, నేను ఇది చెప్పేది ఇది, నేను నా విషయం ఇది అని చెప్పేసి మనం ఇది చేయాలి. కానీ ఒట్టు పెట్టుకోకూడదని చెప్పేసి వెరీ క్లియర్గా. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్తున్నారంటే ప్రమాణానికి ఈక్వల్ చేస్తాడు ఆయన. ప్రమాణం అంటే అక్కడ మనం చూసినట్లుగా పాత నిబంధనలో మొక్కుబడికి ఈక్వల్గా చేస్తున్నాడు. సో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అభిప్రాయం వెరీ క్లియర్. అంటే మొక్కుబడులు కానీ లేకపోతే ప్రమాణాలు కానీ మరి అవసరము లేదు మీకు. అంటే స్వతహాగా నిన్ను నువ్వు డిసిప్లైన్ చేసుకోవటానికి, మనల్ని మనం ఆత్మీయ అభివృద్ధికి దేవుని సన్నిధిలో ఇలాగ ఉపవాసమనో లేకపోతే ఇంకా ఏదేదో మనం ఇది చేసుకోవటానికి అది మనం చేసుకోవచ్చు. కానీ ఈ యొక్క మొక్కుబడులు కానీ ప్రమాణాలు కానీ మనం చేయకూడదని అక్కడ మనం చూడాలి. సో అది అయిపోయింది 18వ వచనంలో. 19వ వచనానికి వచ్చినట్లయితే అపోస్తుల కార్యాలు 18:19 వారు అక్కడ 18వ వచనంలో చివరి ఏముంది, ఆయనతో పాటుగా ఎవరున్నారంట, ప్రిస్కిలా అకుల అని వారు అతనితో కూడా వెళ్ళిరి. దేనికి వెళ్తున్నారు వాళ్ళు, ఎక్కడికి వెళ్తున్నారు? అక్కడి నుంచి బయలుదేరి ఎఫెసుకు వచ్చినప్పుడు, అంటే ఎఫెసుకు వస్తున్నారు అన్నమాట వాళ్ళు. ఎవరెవరు? పౌలు, అకుల, ప్రిస్కిలా. వారిని అక్కడ విడిచిపెట్టి తాను మాత్రము సమాజ మందిరంలో ప్రవేశించి యూదులతో తర్కించుచుండెను. సరే, ఇక్కడ ఈ 19వ వచనంలో కూడా మనం కానీ చూసినట్లయితే మరి వాళ్ళు కూడా వీళ్ళతో పాటు వచ్చారు. అకుల, ప్రిస్కిలాలు కూడా యాక్చువల్గా వాళ్ళతో పాటు ఉండి వాళ్ళతో డేరాలు గుట్టుకుంటూ మరి వాళ్ళ దగ్గర ఉంటున్నాడు, వాళ్ళ ఇంట్లో సహజీవనం చేస్తున్నారు. సో వాళ్ళు కూడా ఈయన ఎఫెస్కి వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఈయనతో పాటుగా వచ్చారు. అయితే ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే ఎఫెస్కి వచ్చినప్పుడు అతడు వారిని అక్కడ విడిచిపెట్టి తాను మాత్రము సమాజ మందిరంలో ప్రవేశించి యూదులతో తర్కించుచుండెను. సో ఎందుకు ఇది జరిగిందని ఒకసారి కనుక మనం ఆలోచించినట్లయితే అది మరి ఇంతవరకు కూడా ఆ 2వ జర్నీలో ప్రతి ఎక్కడికి పోతే అక్కడ సమాజ మందిరాల్లో ఆయన తర్కిస్తున్నాడా లేదా? తర్కిస్తూ మరి తర్కించినప్పుడు కొంతమంది దాన్ని స్వీకరిస్తున్నారు, అంగీకరిస్తున్నారు, కొంతమందికి అది బాగా వస్తుంది, కొంతమంది చివరికి ఏం జరుగుతుంది, వాళ్ళు వచ్చేసి దొమ్మిగా వచ్చేసి ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది. సో బహుశా ఇక్కడ అకుల, ప్రిస్కిలాలు కూడా వీళ్ళతో పాటు వచ్చినప్పుడు కూడా వాళ్ళని అక్కడే వదిలివేసి సమాజ మందిరంలో ఈయన మాత్రమే పోయేసి సమాజ మందిరంలో మరి ప్రత్యేకంగా వాళ్ళతో తర్కించడానికి గల కారణం, అంతకుముందు మనం 17వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే ఇదే విధంగా యోసువను 17వ అధ్యాయము 5వ వచనం అనుకుంటా, 4వ వచనం. చాలా మంది ఘనత గల స్త్రీలు అనేకులను
ఒప్పుకొని అంతకుముందు ఏం చేస్తారంటే దాని ఎప్పుడు, ఎందుకంటే ఆయన అక్కడ ఆ మందిరాల్లో, సమాజ మందిరాల్లో ఆయన తర్కించుతున్నట్లుగా మనం చూస్తాం 3వ వచనంలో. 5వ వచనం, అయితే యూదులు మత్సరపడి పనిపాట్లు లేక తిరుగు కొందరు దుష్టులను వెంట పెట్టుకొని యాసోని ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకుని వచ్చుటకు. సో అయితే వారు ఎవరు కనబడినందున? పౌలు శీలాలు కనబడినందున యాసోను మాత్రం ఓకే. సో ఇక్కడ మనం చూస్తున్నాం, యాసోను కూడా వీళ్ళకి ఆశ్రయం ఇచ్చాడు అక్కడ. యాక్చువల్గా అక్కడ కనుక మనం చూసినట్లయితే, సో అదే విధంగా ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉంటూ వీళ్ళు కూడా మరి ఈయనతో పాటు కొంచెం సమాజ మందిరంలో తర్కిస్తూ ఉన్నట్లయితే, సో వాళ్ళతో పాటు ఉంటే మళ్ళీ పౌలుతో పాటు వీళ్ళను కూడా ఇబ్బంది పెడతారేమో అనే ఒక ఉద్దేశంతో బహుశా పౌలు వీళ్ళ యొక్క క్షేమం, అంటే తనకు ఆశ్రయం ఇచ్చిన వారి యొక్క క్షేమం గురించి కొన్ని ప్రదేశాలలోనికి వాళ్ళని తీసుకుని వెళ్ళకుండా మనకి రావచ్చు, అంటే డౌట్గా రావచ్చు. ఎందుకు? అరే వాళ్ళు చక్కగా వాళ్ళ ఇంట్లో ఉంచుకున్నారు, వాళ్ళ జీవనోపాధిలో ఈయన కూడా భాగంగా చేసుకుని వాళ్ళని చక్కగా గమనిస్తున్నాడు. అయితే ఈయన మాత్రం సమాజ మందిరం పోయేసి వాళ్ళని మాత్రం అక్కడ కూర్చోబెట్టి, వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి ఎందుకు ఇది వదిలేసాడా, ఇది మంచిదేనా అని ఒక్కోసారి మనకు సందేహం రావచ్చు. కానీ బహుశా పౌలు ఉద్దేశం ఏంటంటే ఆ విధంగా ఆ రోజు యాసోన్ని తను ఈడ్చినట్టుగా వీళ్ళను కూడా, ఈ దంపతులను కూడా మరి తన నుంచి వీళ్ళకి ఇబ్బంది పడుతుందేమో అని చెప్పేసి మరి వాళ్ళను కూడా పక్కన పెట్టినట్టుగా మనం గ్రహించవచ్చు ఆ విధంగా. సో 20వ వచనంలో మనం చూసినట్లయితే, వారు ఇంకనూ కొంతకాలం ఉండుమని అతన్ని వేడుకొనగా, నేను 18వ అధ్యాయం 20వ వచనం, అతన్ని వేడుకొనగా అతడు ఒప్పక, దేవుని చిత్తం అయితే మీ యొద్దకు తిరిగి వస్తుందని చెప్పి వారి యొద్ద సెలవు పుచ్చుకొని ఓడ ఎక్కి ఎఫెస్ నుండి బయలుదేరును. తర్వాత కైసరయ రేవు దిగి యెరూషలేమునకు వెళ్ళి సంఘపు వారిని కుశలమడిగి అంత్యొకయుకు వచ్చెను. అక్కడ కొంతకాలం ఉండిన తర్వాత బయలుదేరి వరుసగా గలతీయ ప్రాంతమందును ఫ్రుగ్రియా యందును సంచరించు శిష్యులందరినీ స్థిరపరచింది. సో ఇది 21వ వచనంలో అంతవరకు కూడా ముగించబడుతుంది అనమాట, సెకండ్ మిషనరీ జర్నీ. సో అయితే వాళ్ళు అడిగారు అక్కడ, ఇంకా కొంతకాలం మా దగ్గర ఉండి మీరు ఈ విధంగా మాకు బోధించవచ్చు కదా. యాక్చువల్గా అక్కడ కొంచెం కన్ఫ్యూజన్ అనమాట. ఎవరు అడిగారు? ఒకవేళ అకిలా ప్రిస్కిలా అడిగారా, లేకపోతే సమాజ మందిరంలో యూదులు ఈయన తర్కిస్తూ ఉన్న యూదులు అడిగారా అనేది కూడా కొంచెం ప్రశ్నార్థకమే. సో ఏదేమైనా కూడా తన ఉద్దేశం ఏంటంటే, యాక్చువల్గా అదే 20వ అధ్యాయంలో 16వ వచనంలో ఏం చెప్తున్నారంటే అక్కడ 20వ అధ్యాయము 16వ వచనంలో, పెంతెకోస్తు దినమున యెరూషలేములో ఉండవలనని పౌలు త్వరపడుచుండెను కనుక అతడు ఆసియాలో కాలాహరణం చేయకుండా ఎఫెసును దాటిపోవాలని నిశ్చయించుకొని ఉండెను. సో ఇది యాక్చువల్గా రీజన్. వాళ్ళు మా దగ్గర కొంతకాలం ఉండి మరి మాకు బోధించండి అను, మరి లేకపోతే ప్రిస్కిలాలు కానీ అకిలా కానీ వాళ్ళు కూడా అడిగినా కూడా యాక్చువల్గా ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన త్వరపడుతున్నాడు, నేను మరలా దేవుని చిత్తం అయితే మరలా మీ దగ్గరికి వస్తాననే దానికి కారణం ఏంటంటే ఆ పెంతెకోస్తు పండుగ దినానికి యెరూషలేము చేరుకోవాలి. ఎందుకంటే ఆయన ఇంకా వాటి నుంచి మెల్లిగా బయటపడుతున్నాడు. ఈ పాత నిబంధన ఆచారాల నుంచి స్లోగా ఆయన బయటపడుతున్నాడు. సో ఇది ఆయన ఇక్కడ ఫుల్గా పరిపక్వత, మెచ్యూర్డ్ అంటే పరిపక్వత, ఫుల్గా పరిపక్వత చెందిన వ్యక్తిగా ఇప్పుడు పౌలు ఈ మనం చదువుతున్న అపోస్తలుల కార్యాలలో ఇంకా ఆయన పరిపక్వతకి ఆ ప్రయాణంలో ఉన్నాడు. సో అందువలన ఇప్పుడు వాళ్ళు అక్కడ వెయిట్ చేయమని మాతో కొంతకాలం ఉండమన్నా కూడా తను చేసింది ఏంటంటే తను వెంటనే అక్కడికి అంటే పెంతెకోస్తు పండుగ దినం వస్తుంది, ఆ టైంకి అందరూ కూడా అక్కడ చేరతారు, యెరూషలేము దేవాలయంలోనికి చేరతారు. సో ఆ కారణంగా వాళ్ళ దగ్గర సెలవు తీసుకుని వెంటనే వచ్చాడే కానీ వాళ్ళు ఆసక్తిగా ఉంటే ఈయన వాళ్ళకి
బోధించడం లేకుండా ఏంది ఈ తొందరపాటు అనేది మనం అనుకోవాల్సిన అవసరము లేదు. సో ఆ విధంగా కొంతకాలం అక్కడ నుండి బయలుదేరి వరుసగా గలతీయ ప్రాంతం ముందు పురుగ్రియ నుండి సంచరించు శిష్యులందరినీ కూడా స్థిరపరిచింది. ఆ విధంగా ఎఫెస్ నుంచి తన ప్రయాణాన్ని మెల్లిగా మరి థర్డ్ మిషనరీ జర్నీగా స్టార్ట్ చేసినట్లుగా మనం చూడొచ్చు. సో ఈ విషయాలు మనం చూసింది ఇక్కడ 3 విషయాలు మనం చూసాం ఈ పారాగ్రాఫ్ లో. మొదటిది మొక్కుబడి అనేది కృత నిబంధనలో లేదు యాక్చువల్గా, కానీ ఆత్మీయంగా నువ్వు అంటే స్వలాభాపేక్షతో లేకపోతే దేవునితో వ్యాపారం చేసే విధమైన మొక్కుబడి అస్సలకి దానికి ఆస్కారమే లేదు. మన ఆత్మీయ జీవితంలో మనం ఉపవాసం లాంటిదో లేకపోతే ఏదైనా ఈ విధంగా నేను కొంతకాలము అసలుకి ఏమి నేను ఇది చేయకుండా కూడా దేవునిలోనే నేను ధ్యానం అయిపోయి దేవునితో దేవుని అడుగుతాం, ప్రభా నేను ఈ విధంగా అనుకుంటున్నాను, నేను ఒక మూడు నెలలు అలాగా మీతోనే నేను అధికంగా ఉంటాను, నేను ఇంకా వేరే పనులు ఏమి పెట్టుకోను అనే ఒక తీర్మానం, ఆ విధమైన విషయాల గురించి మనం దేవునితో ప్రమాణం చేసుకోవచ్చు, లేకపోతే దేవుని దగ్గర మనం ఆ విధమైన మొక్కుబడి లాంటివి చేసుకోవచ్చు. కానీ మిగతా ఏ విధమైన మొక్కుబడులు చేయటానికి లేదు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా దాని విషయాన్ని క్లియర్ గా చెప్పేశారు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం 32 నుంచి 37 వరకు కూడా మనం చూసినట్లయితే అక్కడ మనం చూసాం. తర్వాత రెండో విషయం ఏంది, అక్కడ అకుల ప్రిస్కిలాలని ఎందుకు ఆయన పాపం ఆయన ఆదరించినప్పుడు కూడా వాళ్ళని అక్కడ వదిలేసి తను ముందుకు ఎందుకు వెళ్తున్నాడు అంటే ఆ సమాజ మందిరంలో తను ఎందుకు తర్కిస్తూ ఉన్నాడంటే తన నుంచి వాళ్ళకి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే తను వాళ్ళని అక్కడ వదిలేసినట్లుగా అక్కడ ఉండమని చెప్పినట్లుగా మనం చూస్తున్నాము. తర్వాత మరి 4వ విషయంగా మనం చూసాము, అదే అక్కడ వాళ్ళు సమాజ మందిరంలో వాళ్ళు ఇంకా కొన్ని దినాలు మాతో ఉండమని అన్నదానికి ఈయనేమో నేను మరలా వస్తానులే, మీకు ఇప్పుడైతే నాకు కుదరదు అనే దానికి వాళ్ళని నిరాశపరచాలని కాదు, కానీ ఆయన మరలా అక్కడ యెరూషలేముకి త్వరగా ఆ సమయానికి చేరుకోవాలి అని చెప్పేసి, మరి బహుశా యెరూషలేం చాలా దూరం ఉండొచ్చు ఆ ప్రాంతానికి. సో అందుకని కొన్ని ప్రాంతాలని దాటుకుంటూ వెళ్ళాలి అని చెప్పేసి ఆ ఉద్దేశంతో వాళ్ళు ఆసక్తి కలిగి ఉన్నా కూడా సమాజ మందిరంలో కానీ లేకపోతే అకుల ప్రిస్కిలాలు కూడా ఆసక్తిగా కలిగి ఉన్నా కూడా ఇది మాత్రం ముందుకి సాగుతూ ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. సో అన్ని విషయాల్లో మరి పౌలు తన చర్యలు తన కార్యాలు మరి ఈ విధంగా మనం చేస్తున్నాడు కాబట్టి మన జీవితాల్లో కూడా అటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మనం వీటిని జ్ఞాపకం చేసుకుని ఈ విధమైన ప్రమాణాలతో మనం ముందుకి సాగవచ్చు. సో ఆ విధంగా మనం ఉండటానికే ఈ యొక్క విషయాలను జ్ఞాపకం ఉంచుకొని ముందుకు సాగుతున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహించిన కాక. ఆమేన్.